చేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష? ఈరోజు ఇది మీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ మీరు అది ఏది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు అధ్యక్ష. గా పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో, జీతాలు ఎప్పట్లో క్లియర్ చేస్తారో, బిల్లులు ఎప్పట్లో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా. గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, పంచాయతీరాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు. ఇవాళ మేమందరం కూడా సర్పంచులకు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో 2023 సంవత్సరంలో అనేక సర్పంచులను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మేమందరం కూడా నిజంగానే అనుకున్నాం, రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి. అధ్యక్ష, మా జనగామ నియోజకవర్గంలో 8 మండలాల్లో 127 గ్రామాల్లో ప్రతి సర్పంచ్కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా 45 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 12 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రాలే. బచ్చన్నపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు, వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్లో ఒక 7 లక్షలు ఉంది, ఆ 7 లక్షల కోసం కూడా తిరిగి రాలేదు అధ్యక్ష. చిన్న రామంచెర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి ఖలీలా బేగం అని ఉంది, బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు, దాదాపుగా 25 లక్షలు పెండింగ్ ఉన్నది. మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగా అది కూడా పెట్టుకున్నారు, కుదవబెట్టడానికి ఇలా లేని పరిస్థితి. అదే బచ్చన్నపేటలో ఇంకోటి నాగిరెడ్డిపల్లి అని చెప్పేసి కూడా, అంటే ఏ గ్రామమైనా ఉంది అధ్యక్ష, నాగిరెడ్డిపల్లిలో భవానీ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదవబెట్టుకున్నారు, ఒకరు బంగారం కుదవబెట్టుకున్నారు. అధ్యక్ష, మేము చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు, మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ నా నియోజకవర్గంలో ఉండే 127 సర్పంచులకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అందరూ కూడా సగం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు, అందరూ కూడా పేదవాళ్ళే, మధ్యతరగతి తక్కువ ఉన్న వాళ్ళ అధ్యక్ష. రెండోది, వారు సార్ చెప్పారు ఈ బిల్లుల కోసం మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ సెక్రటరీకి లేకపోతే మిగతా దగ్గర పిలిపిస్తే 4 గంటలకే వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు కూడా వాళ్ళందరినీ మహిళల్ని పొద్దున 4 గంటల వాళ్ళకి కల్లాపు చల్దామని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు ఆనాడు రజాకారులకు ఆ సమయంలో కూడా ఇంత యొక్క నిర్బంధం లేదు అధ్యక్ష. మహిళా పోలీసులు లేకుండా మహిళా మాజీ సర్పంచ్లని ఇవాళ అసెంబ్లీ ఉందంటే అధ్యక్ష, అంతకంటే ముందు రోజు అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు. దయచేసి మీరు బిల్లులు ఇచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియకుండా చేయండి. ఆ నిరసన పాల్గొవట్లేదు, నాకు చేత కావట్లేదంటే కూడా ఆ మహిళా సర్పంచ్లను అరెస్ట్ చేయడం దయచేసి బంద్ చేయమని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా ఒక చిన్న విషయం సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచులతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి ఇంకోటి అనుకోండి అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ వేయమని చెప్పేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు, మాత్రం శాంక్షన్లు ఇచ్చారు. సరే, పల్లెలు శుభ్రంగా ఉన్నాయా, పల్లెలు పవిత్రంగా ఉన్నాయా లేకపోతే అశుభ్రంగా ఉన్నాయా, ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయా అనేది పక్కన పెడితే పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది.
ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మాజీ ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు, కానీ సర్పంచులు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కుదబెట్టుకొని చేశారు. మిత్తికి కూడా సరిపోని పరిస్థితికి వచ్చింది. గత 3 సంవత్సరాలుగా స్కూళ్ళలో మన ఊరు మన బడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి అక్కడ బిల్డింగులు కట్టించేసి వైకుంఠధామం అని చెప్పి అక్కడ పెట్టించేసి శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు. గత ప్రభుత్వము చేయించినటువంటి పనులు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకొక ఫండ్స్ ఏదైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి రాజకీయం చేయట్లేదు. అది ఏ ప్రభుత్వమే అనేది ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు. కానీ సర్పంచులకు డబ్బులు రావాలనేది ముఖ్యమైన సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు కానీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ్యులు కానీ, ఇది ఒక్కరి సమస్య కాదు. పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, హరీష్ రావు గారు చెప్పినట్టు, ఇప్పుడున్న వంశీ గారు చెప్పినట్టు, ఆఖరికి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఉద్దరులు అలాగే ఉండిపోయినాయి. వాళ్ళ బతుకులు బండలైపోతున్నాయి, వాళ్ళు చచ్చిపోయే కాలం వచ్చింది. అది ఏ సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెడదాం. కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ లోకల్ బాడీలో ఆ ప్రభుత్వం సర్పంచులే ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. ఒకవేళ అటు ఇటు మారితే మారుతారు. కానీ పని చేసింది మాత్రము ప్రోత్సహించినటువంటి అప్పటి మంత్రుల, అప్పటి శాసనసభ్యుల, లేకపోతే బాధ్యతగా అదే చైర్ కంటిన్యూ చేస్తున్న ఇప్పటి కొత్త శాసనసభ్యుల, కొత్త మంత్రుల, కొత్త ప్రభుత్వం అనేది పక్కన పెడితే వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఇవ్వనే ఇస్తలేరు. ఇవ్వాలంటి వరకు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళు చూస్తే కాళ్ళకు మట్టెలుండవు, మెడల కనీసం పుస్తల తాడు కూడా ఉండదు. వాళ్ళు కూడా పనులు చేశారు అధ్యక్ష. కాబట్టి నేనా మీరా అనేది కాకుండా తొందరగా డబ్బు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం. అలాగే నేను ఏదైతే ప్రశ్న మీకు ఇప్పుడు టీజీఏ అన్న మీరు ప్రశ్న అది మొదలుపెట్టారా స్పీకర్ గారు? ఇప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న. ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి రానున్న 1 నెల లోపల వారందరి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచుల తరపున, ఎంపీటీసీల తరపున, జడ్పీటీసీల తరపున, అందరి తరపున అందరి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరూ శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా 119 మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను. గౌరవ సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్లు చెల్లింపుకు మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ, మన మండల పరిషత్, జిల్లా పరిషత్ మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లందరూ కూడాను, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ అధ్యక్ష. మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానివ్వండి, మరి తర్వాత ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, తర్వాత జడ్పీటీసీ ఫోరమ్స్ అధ్యక్షులు కూడా మరి గౌరవ మరి పంచాయతీరాజ్ మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చేశారు, మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా, మరి సీతక్క గారు మంత్రి వారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా గత ప్రభుత్వంలో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధ్యక్ష. కాబట్టి మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వం చేశారు, వాళ్ళే ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అధ్యక్ష. ఉంటే గిట్ట ఖచ్చితంగా ఇస్తుండే. కాబట్టి ఈరోజు మీరు ఈ బిల్స్ అనేది ఇంకా మన ఊరు మనబడి బిల్స్ కూడా అట్లనే పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఏవైతే గ్రామ పంచాయతీ మన పెండింగ్ బిల్స్లో అధ్యక్ష, ఏదైతే మన బిల్స్లో మరి ఖచ్చితంగా మరి ఇవాళ గౌరవ వేతనాలు కూడా జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, సర్పంచ్లకు కూడా మరి గౌరవ వేతనాలు కూడా పెండింగ్స్ ఉన్నాయి.